ముందుగా జనతా మీడియాకు మరి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నా పేరు మడపల్లి భాస్కర్రావు. నేను యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా 1998లో ఈ మండలానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. తర్వాత యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా జిల్లాలో పనిచేయడం జరిగింది. 2001లో నేను ఉమ్మడి గ్రామ పంచాయతీ చింతకానిగా ఉన్నప్పుడు నేను 2001లో సర్పంచ్గా పనిచేయడం జరిగింది. భద్రాచలం నియోజకవర్గానికి ఐతంత చెంగారు జిల్లా అధ్యక్షుడిగా బట్టి గారి నాయకత్వం సూచన మేరకు అబ్జర్వర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరి మొన్న పోయిన ఎన్నికలకు ముందు నేను పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. పార్టీ ఏ విధంగా ఉందని పాలేరు నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది, పరిశీలకుడుగా. మరి అదేవిధంగా బట్టి గారి నాయకత్వంలో మేము దాదాపుగా మేము బట్టి గారితో ప్రయాణం చేయటం దాదాపుగా 25 సంవత్సరాలు నేనైతే. మరి వారు ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా, పార్టీ కార్యక్రమం కానీ ఇంకా ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా వారి మాటను ఎప్పుడూ జవదాటకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ బట్టి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకి కంచుకంట లాంటిది. అయినా కూడా బట్టి గారి నాయకత్వంలో వారు గెలిపించే దాంట్లో ఇక్కడ ఉన్న అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకొని గెలిపించే దాంట్లో మేమందరం వారి నాయకత్వంలో పనిచేసి వారిని గెలిపించడం జరిగింది. వారు కూడా గెలిపించిన తర్వాత ఈ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి పనులు వారు డిప్యూటీ సీఎం కానీ సిపిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ, మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు. మరి ఇప్పుడు వారికి అవకాశం వచ్చింది కాబట్టి ఏ గ్రామం వెళ్ళినా కూడా వందల మంది రోడ్లు పనిచేసే వాళ్ళైతే, తర్వాత డెవలప్మెంట్ మేము ముందుగా దరిదాపుగా ఈ మండలానికి సంబంధించే ఇప్పటికే 300 కోట్ల పైనే శాంక్షన్లు ఇచ్చి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వారి నాయకత్వంలో పనిచేయటం మాలాంటి కార్యకర్తకు చాలా ఆనందంగా ఉంది. మేము రాజకీయాల్లోకి వచ్చింది ఏదో డబ్బుల కోసమో లేకపోతే ఇంకో దానికోసం రాలేదు. ఈ ప్రజలు సమస్యల మీద మేము చిన్నప్పుడే దాన్ని అవగాహన చేసుకొని కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుందని మేము ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నప్పుడు వారి నాయకత్వంలో పనిచేసి మరి వారు చేసినటువంటి అభివృద్ధిని చూసి మేము దాన్ని సంతోషపడతా ఉన్నాం. మాకేదో ఆర్థికమైన లాభాల కోసమో పదవుల కోసం కాదు, మేము ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి జరగాలని మేము అటువంటి వారి నాయకత్వం అటువంటి శిక్షణగా పొందిన వాళ్ళమే తప్ప మాకు ఇంకా వేరే ఆలోచన లేవు. సరే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. మరి 1.5 సంవత్సరంలో మన ఉప ముఖ్యమంత్రిగా మన మజిలీ నియోజకవర్గానికి ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ 1.5 సంవత్సరంలో అనేక కార్యక్రమాలు, ఇంటర్నేషనల్ స్కూల్ అయితే, ఇక్కడ రోడ్ల అభివృద్ధి అయితే, చెరువులు సుందరీకరణ అయితే, అదేవిధంగా అనేక కార్యక్రమాలు. ఈరోజు దొరల పాలనపై టీఆర్ఎస్ ప్రభుత్వం దొరల పాలనపై ప్రజల పాలన వచ్చింది. దానికి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు జోడెద్దులుగా పనిచేస్తూ ఉన్నారు. ఎన్నికల కంటే ముందు మరి 6 గ్యారెంటీలతో మేము ప్రతి ఇంటికి మేము 6 గ్యారెంటీ కార్డు తీసుకుని పోయి వెళ్ళి చెప్పడం జరిగింది కార్యకర్తలుగా. వారు చెప్పిన మాట ప్రకారం 6 గ్యారెంటీలలో బస్ ఫ్రీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా కరెంటు ఫ్రీ మెయిన్గా ప్రతి గ్రామంలో కూడా 90-95% ఉచిత కరెంటునే వాడుకుంటున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో చెప్పని హామీలు కూడా సన్నబియ్యం. ఈరోజు పేదవాడు కడుపు నిండా అన్నం తినడం కోసం సన్నబియ్యం ఇచ్చారు. మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఆ సన్నబియ్యం ఆ పేదవాడు మాకు ఎదురొచ్చి బట్టి గారి నాయకత్వంలో
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు బియ్యం ఇచ్చారు, మేము చాలా సంతోషంగా చాలా బాగున్నాయని చెబుతూ ఉన్నారు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మరి అదేవిధంగా ప్రజల ప్రభుత్వంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నాయి గ్రామాలలో. ఇప్పుడు ప్రతి ఊరికి ఒక్కొక్క నియోజకవర్గాన్ని తీసుకొని 3,500 ఇండ్లు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామానికి వచ్చేటప్పటికల్లా దరిదాపుగా మోడల్ విలేజ్గా సెలెక్షన్ చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి 48 మందికి లబ్ధిదారులకి శాంక్షన్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా 17-18 ఇండ్లు ఇప్పుడు కట్టి కొన్ని స్లాబులు వేయటం జరిగింది, కొన్ని లెంటల్ లెవెల్ వరకు వచ్చింది, కొన్ని మొదలుపెట్టే కార్యక్రమాలు ఉన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులు ఏదైతే ఉందో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. లేదు రేషన్ కార్డు ఇవ్వకపోయినా కూడా గ్రామంలో వాళ్ళ పిల్లగాళ్ళను కార్లు ఎక్కించే కార్యక్రమం కానీ తొలగించే కార్యక్రమం కానీ అట్లాంటిది కూడా చేయలేదు. ఈరోజు అడిగిన వారికి ప్రతి కుటుంబానికి అర్హత ఉంటే రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది. దరిదాపుగా అన్ని గ్రామాల్లో 95% ఇప్పటికే కార్డులు మంజూరు ఇవ్వటం కూడా జరిగింది. సార్ ఇప్పుడు మరి మన బట్టి విక్రమార్క గారు రాష్ట్రంలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవిలో చేపట్టారు. మరి మధ్య నియోజకవర్గం కావచ్చు, ఇప్పుడు గ్రామాలలో కావచ్చు, మండలాలలో కావచ్చు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ముఖ్యంగా మీ సమస్యలు ఏంటి, గ్రామాలకు కావాల్సినవి ఏంటి మేజర్గా? ముఖ్యంగా ప్రతి గ్రామాలలో రైతాంగానికి రవాణా సౌకర్యం కావాలి. ప్రతి రైతుకి కానీ ప్రతి పౌరుడికి కానీ రవాణా సౌకర్యంతో పాటు విద్య, వైద్యం ఈ మూడే మనకి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మా గ్రామానికి ఇదే చిన్న గ్రామానికి దరిదాపుగా 14 కోట్ల రూపాయలు మంజూరు ఇప్పించడం జరిగింది. ఆ రోడ్లు కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఒక 2 రోడ్లు పూర్తి అయిపోయాయి, ఇంకొక రోడ్డు పూర్తి కావస్తుంది. అంటే ఇటువంటి చిన్న గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటే ఈ మండలంలో దరిదాపుగా మీకు ఇందాక చెప్పినట్టు 300 కోట్ల రూపాయల పైనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడే రైతులకు కావాల్సిన సమస్యల కోసం కూడా ప్రత్యేక మార్కెట్ కూడా వారు ఏర్పాటు చేయడం కోసం జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. దానికి వారు సూచన ప్రకారం ప్లేస్ కూడా రెవెన్యూ అధికారులు, మార్కెట్ అధికారులు కూడా చూశారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. బట్టి గారు లాంటి నాయకత్వం ఉండాలి, వారి లాంటి ఎమ్మెల్యే ఉంటే పేద ప్రజలు వారంటే చాలా గౌరవం మా నియోజకవర్గంలో. వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా మరి తండోపతండాలుగా వస్తారు. వారు బట్టిగారు వస్తుందని ఒక కబురు అందితే చాలు, వారు బట్టిగారు నాయకత్వాన్ని బలపరచడం కోసం ఏ గ్రామం వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా తండోపతండాలకు. దానికి కారణం వారు చేసేటువంటి అభివృద్ధి, వారు చేసేటువంటి పట్టుదల ఏదైతే ఉందో ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారికి మద్దతు పలకడం కోసం ఈరోజు జనాలు ఏ కార్యక్రమం పెట్టినా తండోపతండాలుగా రావటం జరుగుతూ ఉంది. సార్ ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. మరి రేపు స్థానిక సంస్థల్లో మీ ప్రస్తుతం మన ప్రభుత్వ పరిపాలన తీరు మీదనే ఆధారపడి ఉంటుంది. మరి మీకేమనిపిస్తుంది, ఒక సీనియర్ నాయకులుగా గ్రామాలలో ప్రజల్లో స్పందన ఎలా ఉంది? గ్రామాలలో మరి మండల వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మరి బలహీన వర్గాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారు. ఈ స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని జడ్పీటీసీలు, అన్ని ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. బట్టి గారి నాయకత్వాన్ని బలపరచబోతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలపరచబోతూ ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సార్ మరి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ఈ మధ్యనే జరుపుకున్నారు. మరి వాళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది అన్నట్టుగా ప్రచారం చేసి ఇక రాబోయే ప్రభుత్వం మాదేయంగా 3 సంవత్సరాలు ఓపిక పట్టండి, తర్వాత మనం వస్తున్నామని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? టీఆర్ఎస్ పార్టీ రజక ఉత్సవాలు ఏదనేది జరుపుకున్న మాట వాస్తవే. కానీ వారు ఆ పార్టీ మనుగడ చాలా కష్టంగా ఉన్నది. దానికి ఉదాహరణ అనేక రకాల పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు.
మరి వారు రజక ఉత్సవాలు ఎందుకు జరుపుకున్నారు అంటే ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలో వారు అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఏదైతే ఉందో మరి జనాన్ని తరలించే కార్యక్రమం కానీ అవినీతి సొమ్ముతో ఆ మీటింగ్ పెట్టి మేము ఇంకా బతికేమన్నా అని చెప్పే కార్యక్రమం చేశారు తప్ప వాళ్ళ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నది. కారణం ఈ రాష్ట్రంలో మరి 10 సంవత్సరాలు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అనేక ధర్నాలు, ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు, అనేక పార్టీలు అనేక నిరుద్యోగ యువకులు ధర్నాలు చేస్తున్నప్పుడు వారు ఆ ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేసే కార్యక్రమాన్ని కూడా ఎత్తేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసేటప్పుడు చేశారు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భట్టి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎన్నికల కంటే ముందు నిరుద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చారో మా పార్టీ, గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే దరిదాపుగా 60,000 ఉద్యోగాల నియామకాలు ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్లో, అన్ని రకాల డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో దరిదాపుగా ఇంకొక 50,000 పైగానే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ చూసి బీఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక మాకు మనుగడ లేదని రకరకాల అబద్ధ ప్రచారాలతోటి ఈరోజు అవినీతి సొమ్ముతోటి అనేక యూట్యూబ్ ఛానల్స్లో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. గ్రామాలలో వాళ్ళు మర్చిపోయే పరిస్థితి ఇప్పటికే ఉంది. దరిదాపుగా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే ఎక్కడ అనే పరిస్థితి వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళ పార్టీ కనుమరుగైపోతూ ఉంది. అది దానికి నిదర్శనమే మా అభివృద్ధి, మా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని చెప్తా ఉన్నాం. చెప్పండి. ఈరోజు దరిదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి మేము ఎన్నికల కంటే ముందు ఏదైతే చెప్పామో నిరుద్యోగ సమస్య కానీ, పేదలకు ఇచ్చే ఉచిత కరెంటు కానీ, ఇంకా అనేక 6 గ్యారెంటీలు కానీ అన్నీ చెప్పనవి కూడా ఈరోజు మేము రైతు బంధు ఇట్లాంటి కార్యక్రమాలు దరిదాపుగా గ్రామాల్లో 4-5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు 2 లక్షల రుణమాఫీ అని చెప్పాం. అది 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్న రైతుకి దరిదాపుగా 95% గ్రామాల్లో రుణమాఫీ జరిగింది. మరి అదేవిధంగా కొంతమంది రుణమాఫీ 2 లక్షలు జరగలేదని చెప్తున్నారు. 2 లక్షల కంటే పైగా అంటే ఒక్కొక్కళ్ళు 10 లక్షల రూపాయలు తీసుకున్న వారికి రుణమాఫీ రాలేదు. కానీ మా రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో 2 లక్షల రూపాయల లోపు ఉన్న రైతుకి రుణమాఫీ ఎత్తమని, అది దరిదాపుగా గ్రామాల్లో అందరికీ రావటం జరిగింది. ఎవరో ఒకరు రాని 2 లక్షల పైగా ఉన్న రైతుకు రాని దాన్ని పట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. గ్రామాల్లో వచ్చి రైతులను అడగండి. 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా జరిగింది. 2 లక్షల రూపాయలు పైగా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు తీసుకున్న రైతుకు జరగలేదు. అది కూడా అట్లాంటి రైతులు ఊరికి 5-10 మంది ఉంటారు తప్ప 90% రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రదాత, ఈ ప్రాంతంలో భట్టి గారు అన్న వారు, ధర్మప్రతిని నందిని గారన్న ఈ ప్రాంతంలో వెళ్ళలేనటువంటి అభిమానం ఉన్నటువంటి ప్రజానికం, మజర ప్రజానికం, వారు త్వరలోనే పుట్టినరోజు జరుపుకోబోతూ ఉన్నారు. వారికి ముందుగా అడ్వాన్స్ బర్త్డే శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం.